నమస్కారం మిత్రులారా, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇప్పుడు నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, మీనరాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మార్చి మాసంలో ఈ మీనరాశి వాళ్ళకి మీకు బాగా తెలుసు, 2.5 సంవత్సరాలుగా మీరు అనేకమైనటువంటి కష్టాలు మీరు పొందుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం మీకు బాగా తెలుసు, ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని కూడా ఎలా ఉంటుందంటే, ప్రథమం అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కూడా ఏలినాటి శని వస్తుంది. మొదటిసారి ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఆరోగ్య భంగం, రెండోసారి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పొంగు శని అంటే మంచి చెడుల కలయిక అనేటువంటిది ఉంటుంది. మూడోసారి నడుస్తున్నప్పుడు మాత్రం ఒక రకమైనటువంటి స్తబ్దత, ఒక రకమైనటువంటి అనారోగ్యం, ఆందోళన, మరణావస్థ అనేటువంటిది పొందగలుగుతారు. 4వ స్థానం పర్వాలేదు, అయితే 4 అనేటువంటిది అందుకోవడం అనేది అతి ముఖ్యం. 3వసారి ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2వసారి ఉంటే పర్వాలేదు, ఆందోళన పడకండి, కష్టపడండి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏలినాటి శని గురించి మనం భయపడవద్దు, బాధపడవద్దు. ముందుకు నడవాలి అని అనుకుంటే, ధైర్యం కలగాలి అనుకుంటే ప్రతిరోజు కూడా పొద్దున్న లేవగానే హనుమాన్ చాలీసా మాత్రం చదవండి. మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి. ఏలినాటి శని ప్రభావం 90% తగ్గిపోతుందని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మీనరాశి వాళ్ళకు కనుక తీసుకుంటే చాలా 4 గ్రహాలు ఆందోళన కలిగిస్తున్నాయి, అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నాయి. 1 నెప్ట్యూను, 2 రాహువు, 3 శుక్రుడు, 5 మరి ఇంకొకటి బుధుడు. ఈ 4 కూడా మిమ్మల్ని ఆందోళనకి గురి చేస్తున్నారు. ఒకరేమో ముందుకు నడవండి అంటున్నారు, ఒకరేమో వెనక్కి పొమ్మంటున్నారు, ఒకరు ఆలోచించి అడుగులు వేయమంటున్నారు, ఇంకొకటి వెనక్కి తిరిగిపోయి ఇంట్లో పడుకోమంటున్నారు. ఏం చేయాలో మీకు అర్థం కానటువంటి పరిస్థితి. ఉన్న ఉద్యోగం ఊడుతోంది, ఉద్యోగంలో ఏదైనా వస్తుందనుకుంటే రావటం లేదు, ఏదైనా ప్రమోషన్ దొరుకుతుందనుకుంటే అది లేదు, లేకపోతే విసుగు పుడుతోంది, అనేక రకాలైనటువంటి ఆందోళనలు కలుగుతున్నాయి. బాసెస్ని మీరు సంతృప్తిపరచలేకపోతున్నారు, మరి ఇంట్లోనేమో గొడవగా ఉంది. ఇలాంటి పరిస్థితి మీకు ఉన్నటువంటి పక్షంలో మీరు హ్యాపీగా ఎలా ఉంటారో నాకు తెలుసు. కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. 2వ పరిహారం ఏమిటంటే, ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మికి అష్టోత్తరం కూడా చదవండి. శ్రీ మహాలక్ష్మికి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామికి బిల్వపత్రాలతో తప్పకుండా అష్టోత్తరం చదవండి. కొంచెం డబ్బు ఉంటే మాత్రం కొంత గొప్ప ముందుకు నడిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కాదా? ఎందుకంటే ధనమూలం మిదం జగత్, అదే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఇక మీనరాశిలోకి వ్యయంలో కనుక రవి శని ఉంటే ఇది రాజకీయ నాయకులకు మాత్రం మంచిదే కాదండి. ఎందుకంటే వాళ్ళ మధ్యన గొడవలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి గురువేమో 3వ స్థానంలో, ఎప్పుడు కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు పెద్దగా ఉపయోగపడడు. ఆయన యొక్క వీక్షణ ఎక్కడుంది అనేటువంటి చాలా ముఖ్యం. ఇక్కడ 7వ స్థానం, 9వ స్థానం లాభస్థానంలో ఉంది కాబట్టి కాస్తో కూస్తో కళత్ర స్థానం అంటే భార్య కానీ భర్త కానీ వీళ్ళిద్దరూ సఖ్యతగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. కష్టాలు ఎన్ని వచ్చినా, కన్నీళ్లు కారుతున్నా సఖ్యతగా ఉందాం, అనురాగంతో ప్రేమతోనైనా బ్రతుకుదాం అని ఆలోచించేటువంటి పరిస్థితి. భాగ్యస్థితి అంటే తండ్రికి బాగానే ఉంటుంది, మేనమామకి బాగుంటుంది, ఏదో రకంగా డబ్బులు అందుతూ ఉంటాయి, ఎవరో ఒకరు సహాయం చేస్తూనే ఉంటారు. హనుమాన్ చాలీసా చదివితే మాత్రం శుభకరంగానే ఉంటుంది. లాభభావన అంటే వ్యాపారస్తులకు కూడా పెద్ద ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఏదో ఒక రంగా కాస్తో కూస్తో అంటే 100 రూపాయలు లాభం రావాలి అని అనుకుంటే కనీసం 30 రూపాయలన్నా వచ్చి చేరుతుంది. కాబట్టి అదియో ఇది నష్టం అని మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఊహించడమే తక్కువగా ఊహించుకోండి, వస్తే ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఆ రకంగా మీరు గడిపినట్టయితే ఈ మాసం అంతా గడిచిపోతుంది. తర్వాతి కాలంలో ఏమవుతుందంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏప్రిల్ నుంచి ఆరోగ్య భంగం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా చదవడం అనేది మానకండి. అది కంప్లీట్గా మీరు ఇంకొక 5 సంవత్సరాలు కూడా చదువుతూనే ఉండండి. మీకు వచ్చిన ఆపద ఏమీ లేదు, మీకు వచ్చిన సమస్య ఏమీ ఉండదు. ఇది మాత్రం మీరు తెలుసుకొని మసిలితే చాలు. మరేమీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంతగా మీకు మరీ బాధపడుతుంటే నన్ను ఒకసారి వచ్చి కలవండి. తప్పకుండా మీకు ఎలా ధైర్యం కల్పించాలో, ఎలా పరిహారాలు చేయించాలో అవి నేను తప్పకుండా చేయిస్తాను. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.